జాబ్ కంప్లీట్ చేసుకొని ఒక ఊర్లో నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఉన్నాడంట. అయితే ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఒక విలేజ్ని దాటి వెళ్ళాలి. ఆ విలేజ్ దాటడానికి ఆ సమయము చూస్తే చాలా రాత్రి అయిపోయిందంట. అయితే అది ఒక నూతన గ్రామం అతను దాటాల్సి. అయితే ఆ విలేజ్కి ఆ కొద్దిగా దూరంలోనే తాను వెళ్ళే మార్గంలో ఏమున్నాయంట? సమాధులు ఉన్నాయంట. ఏమున్నాయండి? సమాధులు ఉన్నాయి. అయితే చాలా మంది అన్నారు ఇది చాలా సమాధులు అంటే అందరికీ ఏముంటుంది? భయం ఉంటుంది అని అతనికి కొద్దిగా భయపడుతూనే వెళ్ళాడు ముందుకి. వెళ్ళగానే ఒక స్థలంలోకి రాగానే ఏమైందంటే కింద పడిపోయాడు. ఏమైపోయిందండి? కింద పడిపోయాడు. తీరా చూస్తే చీకటిగా ఉంది. మరి ఇప్పుడులాగా మళ్ళా ఫోన్స్ లేవు, అలాంటివి ఏం లేవు. సో తను కింద పడిపోయి ఉన్నాడు, ఒక గుంటలో పడిపోయినట్టు తనకి తర్వాత అర్థమైంది. సో దాంట్లో నుంచి తను బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దాంట్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేస్తూ ఉంటే జరిగిన విషయం ఏంటిదంటే ప్రయత్నం చేసి అలసిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొద్ది బలము తెచ్చుకొని ఒక్కసారిగా నేను ట్రై చేస్తానని అనుకున్నాడు. ఏం చేస్తున్నాడండి? బలం తెచ్చుకొని ఒక్కసారి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఆ చీకటి గుంటలోనే కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఆ కూర్చున్న ఆ వ్యక్తి పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నట్టుగా ఆయనకి అనిపించింది. ఏమైంది? ఇంకొక వ్యక్తి ఉన్నట్టుగా. అయితే ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమైంది? ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఈయన అడిగాడు, చాలా భయమేస్తూ ఉంది నాకు, నేను ఇంటికి వెళ్ళాలి, నేను వేరే ఒక ఊరికి వచ్చాను, నాకు తెలియదు ఇక్కడ ఏంటో పరిస్థితి అని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఎందుకంత భయపడుతున్నావు అని చెప్పేసి పక్కన ఉన్న వ్యక్తి అన్నాడంట. ఎందుకు భయం అంటే మరి గుంటలో పడిపోయి ఉన్నాము, మరి ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి కదా, మరి నాకు మార్గం తెలియదు, చీకట్లో ఉన్నానంటే ఆ వ్యక్తి అన్నాడంట, నువ్వేం భయపడకు, నేను 15 సంవత్సరాల నుంచి ఈ గుంటలోనే ఉన్నా అన్నాడంట. ఏమైందండి? 15 సంవత్సరాల నుంచి ఆ గుంటలోనే ఉన్నాడంట. ఆ మాట వినగానే ఈయనకి మరింత ఏమైంది? భయం అనిపించింది, శక్తి వచ్చింది. అమ్మో అని చెప్పేసి ఆ గుంటలో నుంచి బయటికి వచ్చి, ప్రేమ దేవుడు బిడ్డ, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన యేసయ్య సమాధి ఏంటిది? చెప్పాలి, ఏంటిది? తెరవబడింది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య సమాధి తెరవబడిందండి? ఖాళీ సమాధి యేసయ్యది. ఆమేన్, ఆమేన్. మృతులైన వారే సమాధులలో ఉంటారు. సజీవులు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. ఆమేన్. మృతులైన వారే. మరి మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎలాంటి యేసయ్య? సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుడు, ప్రేమ దేవుడు బిడ్డ. ఆది కాండంలో అవ్వను ఆదామును దేవుడు నిర్మించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని ఒక తోటలో పెట్టాడు. ఇది అందరికీ తెలిసిన స్టోరీ కదా, అందరికి తెలుసా అండి ఈ కథ? మాక్సిమం అందరికీ తెలుసు. అయితే ఎప్పుడైతే ఆదాముని దేవుడు గాఢ నిద్ర కలిగించి తన యొక్క పక్కటి ఎముకల నుంచి ఒక ఎముకను తీసి ఏం చేశాడు? దేవుడు అవ్వను సృష్టించాడు కదా. మరి ఎప్పుడైతే అవ్వ ఆదాం దగ్గరికి రాగానే ఆదాం అన్న మాట ఏంటిది? ఇంకా చెప్పండి, ఆదాం అన్న డైలాగ్ ఏంటి? ఆమేన్. దేవుడు బిడ్డ, ఆదాం అన్న మాట ఏంటిదంటే దేవుడు నాకు నాది అన్నాడు. ఫస్ట్ అవర్ ఏమన్నాడు? గుర్తుపెట్టుకోండి, ఏమన్నాడు? అందరు చెప్పాలి, ఏమన్నాడు? నాలో నుంచి తీయబడ్డది కాబట్టి నాది అన్నాడు. అంతేనా? అంటే నేను బైబిల్లోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి నేను చెప్పేది, కాకపోతే టైం అవుతుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాను. ఆమేన్. ఎప్పుడైతే ఆదాము అవ్వని చూశాడో, అవ్వని చూడగానే అవ్వని ఏమన్నాడంటే నాలో నుంచి తీయబడ్డది కాబట్టి నాది అన్నాడు. ఆమేన్. అయితే ప్రియమైన దేవుడు బిడ్డ, అదే అవ్వ దగ్గరికి సాతాను వచ్చి
సాతాను వచ్చి అవ్వని టెంప్ట్ చేసినప్పుడు, అవ్వ పాపం చేసి ఆ తినొద్దన్న పండును తిన్నప్పుడు, ఆమేన్. సేమ్ గమనించండి, ఎప్పుడైతే పాపము వారి దగ్గరకు వచ్చిందో దేవుడు యాజ్ యూజువల్ ప్రతిరోజు దేవుడు అవ్వను ఆదామును పలకరించుకుంటా ఉంటాడు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి వారి మధ్యలో ఆ యొక్క ఫ్రెండ్షిప్ ఉంది, వారి మధ్యలో ఆ యొక్క కమ్యూనికేషన్ ఉంది. దేవుడు ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆదాంతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆదామా, ఏంటి ఈరోజు ఏం చేసావు అంటే, అయ్యా ఈరోజు దీనికి పేర్లు పెట్టాను, దీనికి ఇది చేశాను, దీని చెట్లకి నీళ్లు పెట్టాను, లేకపోతే దీనికి ఇది చేశాను అని ఆదాం ఏదో చెప్తా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డ, అట్లనే ఆ రోజు వీరు దేవుడు వారిని తినొద్దు అన్న పండు తిన్నప్పుడు దేవుడు అది సాయంత్రం కూడా దేవుడు యాజ్ యూజువల్ గా ఎలాగైతే అలవాటు ప్రకారంగా దేవుడు వచ్చి మాట్లాడతాడో అలాగే దేవుడు అవ్వ దగ్గరికి ఆదాం దగ్గరికి ఏమైంది వచ్చాడు కదా. తెలుసు కదా ఈ స్టోరీ అంతా. వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటిదంటే, ఫస్ట్ దేవుడు ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆదామును పిలుస్తూ ఉంటే ఆదాము ఏం చేశాడు? ఏమయ్యాడు? ఆదాము దాచుకున్నాడు. ఏమయ్యాడు? అయితే తర్వాత ఆ స్వరంకి తను భయపడి రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేశావు అంటే అప్పుడు ఏమంటున్నాడంటే, అవ్వని ఏమంటున్నాడు అప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఏమంటున్నాడు ఏంటి? ఫస్ట్ ఏమన్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు దేవుణ్ణి? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకేం చేసింది? దేవుడు బిడ్డ, మొదటిగా అవ్వ ఆదాము దేవుడు మధ్యలో ఏం లేదు, ఏం లేదు, పాపము లేదు. ఏం లేదు? పాపం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడేమైంది? అప్పుడేమైందంటే చేసిన పనిని ఒప్పుకోకుండా, ఏంటిది? చేసిన పనిని ఒప్పుకోకుండా ఏం చేస్తున్నారు? ఎదుటోళ్ళ మీద తోసేయడము, ఒప్పుకోకపోవడము. ఏం జరిగింది? ఒప్పుకోవట్లేదు. నాకేం తెలుసు, నాకేం తెలియదు, నేను అసలు ఏ పాపము నాకు తెలీదు. నువ్వు ఆమెనిచ్చావు, ఆమె నాకు పండించింది, నేను అది తిన్నాను. సరే, దేవుడు ఏం చేశాడు? ఓకే, అవ్వ నీకు ఇచ్చింది, నువ్వు తిన్నావు. సరే, అవ్వ దగ్గరకు వచ్చాడు దేవుడు, అవ్వని అడిగాడు దేవుడు. అవ్వేమంటుంది? దేవుడు ఏం చెప్పాడు? ఆదాముకు అవ్వకి పండు తినద్దని చెప్పాడు, ఇద్దరికి చెప్పాడు కదండి, అవునా కదా? అయితే ఇక్కడ ఏమైంది? అవ్వ దగ్గరికి వచ్చాడు దేవుడు. అవ్వని అడిగినప్పుడు అవ్వేమంటుంది? ఏమంటుంది? నేనేం చేయలేదు. ఏం చేసింది? సాతాను వచ్చి నాకు చెప్పాడు కాబట్టి నేను. ఇక్కడ ఏమవుతుంది? ఏమవుతుంది? థ్యాంక్ గాడ్ సాతాను ఇంకోటి పేరు చెప్పలేదు. సాతాను కొద్దిగా మంచివాడే అనుకోవాలి. ఎందుకు? ఇంకెవరి మీద నెట్టేయలేదు విషయము. అయితే ఎప్పుడైతే ప్రేమ దేవుడు పెట్ట పాపము అనేది ఎప్పుడైతే మనలోకి వస్తుందో గమనించండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. చాలా మంది దీన్ని చాలా లైట్ గా తీసుకుంటున్న విషయము. కానీ దేవుడు ఈ యొక్క మన మధ్యలో ఈ మాటను మరొకసారి మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. ఏంటిదంటే, మొదటిగా పాపం ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం ఏం చేయమంటే ఒప్పుకోము. ఏం చేయము? ఒప్పుకోము. పక్కల మీద నెట్టేస్తా ఉంటాం. టీవీ ఎందుకు పెట్టావు? అందుకోసం నేను చూశాను. ఫోన్ ఎందుకు చూసావు అంటే ఫోన్ ఉంది కాబట్టి చూసాను. నువ్వు ఒప్పుకోవు, నువ్వు చూసావు. ఈ పాపం ఎందుకు చేసావు అంటే పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి చూసావు. దేవుడు వచ్చి అడిగినప్పుడు, మరి ఫస్ట్ దేవుడు అవ్వని క్రియేట్ చేసినప్పుడు ఏమన్నాడు? నాది అన్నాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చూడండి ఎంత ఏమైపోయింది? ఎడబాటు వచ్చింది. ఏమైపోయింది?
పాపము అనేది ప్రియమైన దేవుడి బిడ్డ దేవుడికి మనకి మధ్యలో ఏం చేస్తుంది? ఎడబాటును చేస్తుంది. ఎడబాటును చేస్తుంది. ఒప్పుకోరు. చేసిన తప్పును తప్పంటే ఒప్పుకోరు. ఎందుకు అంటే ఇంకను ఆ పాపంలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి. అయితే దేవుడు వారిని క్షమించి వారి యొక్క సిగ్గును కప్పి వారికి చర్మపు చొక్కాయను ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపము అయితే దేవుడిని మనల్ని ఎడబాటు చేసిందో దేవుడు దానికి మధ్యలో యేసు ప్రభువుని సిలువ అనే ఒక మార్గమును వేసి అటు దేవుడు ఇటు మనము మధ్యలో సిలువ ఉంది. ఆమేన్, ఆమేన్. ఆ సిలువ దగ్గర ప్రియమైన దేవుడు బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, అందుకోసమే యేసు ప్రభు ఏమన్నారంటే మీ పాపాలను మీరు, ఇది మనకు అర్థం కాదు. ఎందుకు ఒప్పుకోమంటున్నాడు దేవుడు? నీ నోటితో నీ యొక్క పాపములు నువ్వు ఒప్పుకో. ఎందుకంటే అది మనం చెయ్యము కాబట్టి దేవుడు చెప్తాం. అది మనము చెయ్యము కాబట్టి దేవుడు అది మనకి చెప్తా ఉన్నాడు. అయితే ఈ పునరుద్ధాన దినమున ప్రియమైన దేవుడు బిడ్డ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటిదంటే, ఇంకా ఎంత కాలమని నువ్వు ఒప్పుకోకుండా ఉంటావు నీ యొక్క పాపము. ఆమె నా ప్రశ్న ఎంతమందికి అర్థమైంది? ఇంకా ఎంత కాలమని పాపములను మనం చేసే పని ఎట్లుంటుంది అంటే మనకి తెలియదు. మనం చేసే పని ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. చూడండి, దీని వెనుక ఒకటి ఉంది. ఓకే, దీని వెనుక ఇది తొలగిస్తే అది మీకు కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలా? ఇది తొలగించాలి. అప్పుడు ఏమవుతుంది? కనిపిస్తుంది కదా. అందరికి క్లియర్గా ఉందా? ఇది తొలగిస్తే ఇది మీకు కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు నేను దీన్ని తొలగిస్తాను. ఓకే, మీరందరూ కళ్ళు మూసుకోండి. తొలగించాను, ఇప్పుడు కనిపించిందా? ఎందుకు? తొలగిస్తే కనిపిస్తుంది అన్నారు కదా, మరి ఏమైంది? ఏమైంది? ఒకటి, ఇక్కడ ఇది తొలగిస్తే కనిపిస్తుంది అనుకున్నాము. రెండోది, ఇది తొలగించే సమయంలో నేను కళ్ళు మూసుకున్నా, సో మళ్ళా నాకు కనిపించింది. దేవుడి బిడ్డ దేవుడి యొక్క ప్రత్యేకత లేకపోతే దేవుడి యొక్క విజన్ ఎట్లుంటదంటే, దేవుడు ఒక దాన్ని తొలగించినప్పుడు దాన్ని నువ్వు చూసే పొజిషన్లో ఉండాలి. ఒకటి. రెండోది దాన్ని గ్రహించే పొజిషన్లో ఉండాలి. సరే, ఒక దీన్ని నేను తొలగించాను, ఇప్పుడు ఇది మీకు కనిపించింది, ఇది మీరు గ్రహించాలి ఇది ఏంటిదంటే, అప్పుడే దీని యొక్క విలువ తెలుస్తుంది. 3 అంశాలు ఉన్నాయి ప్రియమైన దేవుడి బిడ్డ. ఏంటిది? ఒకటి, తొలగించబడాలి. రెండోది, నా కనులు నేను తెరవాలి. మూడోది, దీన్ని నేను గ్రహించాలి. ఈ పునరుద్ధానం ఉన్న దేవుడు మనకి ఇస్తున్నది ఏంటిదంటే, మొదటిది దేవుడు తొలగిస్తున్నాడు. రెండోది దేవుడు మన యొక్క కనులను తెరుస్తున్నాడు. మూడోది దీన్ని మనము గ్రహించాలి. అయితే దీంట్లో కూడా దేవుడే ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క తెల్లవారుజామున ఏమైంది మనందరికి తెలిసిందే. ఏమైంది? ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది? ఏమైంది? ఫస్ట్ ఏమైంది? ఇలా దాచుకొని ఉంది. ఇదేమైంది? ఏమైంది? ఫస్ట్ది తొలగించబడ్డది. రాయి. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళు అనుకుంటున్నారంట యేసయ్య సమాధిలోనే ఉన్నాడు, ఆయనకి ఏం చేయాలా? చెప్పండి. కొద్ది కష్టం, అందుకోసం మిమ్మల్ని చెప్పంటున్నా. లేకపోతే నేను ఇంగ్లీష్ లో చెప్తా. సెంట్ అంట, లేకపోతే పెర్ఫ్యూమ్ అంట. మరి ఏంటిదంట అది? యేసయ్యని ఎదుర్కోవాలి, యేసయ్యని చూడాలనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది?
రాయి తొలగించు. ఏమైంది? రాయి తొలగించబడింది. మొదటిది ప్రియమైన దేవుడి బిడ్డ, యేసయ్య మన జీవితంలో చేసేది ఏంటిదంటే, నేను ఇందాక అన్నాను, ఏమన్నాను? అవ్వ ఆదాముల మధ్యలో దేవుడు ఏం చేశాడు? ఒక దాన్ని ఎడబాటు జరిగింది. అయితే ఆ ఎడబాటును దేవుడు కలపడము కొరకు దేవుడు తిరిగి మన యొక్క కమ్యూనికేషన్ ని, లేకపోతే మన యొక్క ఫ్రెండ్షిప్ ని దేవుడు తిరిగి మళ్ళా యూనిట్ అంటే దాన్ని కలపడం కొరకు, దాన్ని స్థిరపరచడం కొరకు, ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోయింది, దాన్ని మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కడుతున్నాడు. దానికి కడుతున్న ఆ యొక్క ప్రాసెస్ లో మొదటిగా దేవుడు చేసింది ఏంటిదంటే, నీకు నాకు అడ్డుగా ఉన్న దాన్ని దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. ఇది ఇక్కడ గ్రహించాలి మనం. ఆమేన్. మొదటిగా దేవుడు చేసింది ఏంటిదంటే, నీకు నాకు మధ్యలో ఉన్న ఆ అడ్డును దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ప్రియమైన దేవుడి బిడ్డ, నీకు నాకు అడ్డుగా ఉన్న పాపమును దేవుడు శిలువ పైన ఏం చేశాడు? దాన్ని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మొదటిగా దేవుడు సమాధి, వీళ్ళు వెళ్తున్నప్పుడే వీళ్ళు అనుకుంటున్నారంట, అయ్యో మనము ఎవరు వీళ్ళు? స్త్రీలు కదా, ఎవరు పేర్లేంటి? మగ్దలేని మరియా, మరియా, ఒక్కొక్క లూకా రాసిన సువార్తలు ఒకలాగా, మధ్య అంటే వీళ్ళు కంబైన్డ్ అన్ని కలిపి రాస్తున్నారు కాబట్టి మగ్దలేని మరియానే మనం హైలైట్ చేసుకుందాం. ఆమెతో పాటు ఒక స్త్రీ ఉంది. వీళ్ళు వెళ్తున్నప్పుడు అనుకుంటున్నారంట, మనము స్త్రీలము, మరి అక్కడికి వెళ్ళినప్పుడు యేసయ్య సమాధికి పెద్ద రాయి ఉంది, మరి దాన్ని ఎట్లా మనం తొలగించాలి అని అనుకుంటూ వెళ్తున్నారు. మొదటిగా యేసయ్యని కలవాలనే ఆశ ఉంది, ప్రేమ ఉంది, దేవుణ్ణి చూడాలని అనుకుంటుంది. కానీ ఈమెలో లేనిది ఏంటిదంటే విశ్వాసం. ఏ విశ్వాసం లేదు దేవుడిలో? దేవుడు తిరిగి లేచాడు అన్న విశ్వాసం లేదు. కానీ యేసయ్య సమాధిని చూడాలని, లేకపోతే యేసయ్య యొక్క శరీరంను చూడాలనుకుంటా ఉంది అంతే. ఆమేన్. మొదటి అడ్డు యేసయ్యని కలవడానికి వారికి మధ్యలో ఉన్నది రాయి. సో ఆ రాయిని దేవుడు ఏం చేశాడు? ప్రియమైన దేవుడి బిడ్డ, ఈ రోజు నీకు యేసయ్యకి మధ్యలో ఉన్న అడ్డు ఏంటిది? దాన్ని యేసయ్య తొలగిస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని గ్రహించగలుగుతున్నావు. ఆమేన్, ఆమేన్. యేసయ్యకి మనకి మధ్యలో ఉన్న ఆ యొక్క అడ్డును, ఆ యొక్క రాయిని యేసయ్యే తొలగించాడు. జనరల్ గా ఈ రోజు సమాధి గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను ఆ టాపిక్స్ లో వెళ్ళట్లేదు. ఆమేన్. మనకి బేస్ కావాలి, మనం ఎక్కడ పడిపోయామో అది కావాలి, దేవుడు దాన్ని ఎక్కడ నిర్మించాడో అది కావాలి. మన పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడో అది మనకి తెలియాలి. హల్లెలూయా. అందుకే ఆదాము అవ్వను ముందు తీసుకొని వచ్చాడు. దాని తర్వాత యేసయ్య చేసిన కార్యం ఏంటో మనకి తెలుసు. ఇప్పుడు యేసయ్య పునరుద్ధానపు శక్తి అంటే మనకు తెలియాలి. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్? యేసయ్యకున్న శక్తి, ఆ పునరుద్ధానపు శక్తి మనకి ఏమిస్తుందో మనకు తెలియాలి. ఆమేన్, ఆమేన్. దేవుడి బిడ్డ, మొదటిగా వారికి ఉన్న అడ్డును దేవుడు తొలగించాడు. దాంట్లోనే మనం గమనించినట్టయితే ఒక ఇద్దరు ఏం చేస్తున్నారంట? నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఎవరో ఇద్దరు తెలుసా అండి? ఎమ్మాయి అనే గ్రామంలో ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు గురించి మాట్లాడగానే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మూడో వ్యక్తిగా యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మాటలు కలిపారు. మాటలు కలిపిన తర్వాత వారు ఇంకను యేసయ్యని వారు గ్రహించక, యేసయ్యను గ్రహించక వారు ఏం చేస్తున్నారంటే, నీకు తెలీదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ యేసు ప్రభుని ఏం చేశారు? సిలువేశారు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తిరిగి సమాధిని గెలిచాడు. హల్లెలూయా. తిరిగి సమాధిని గెలిచాడు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఏమయ్యారు? వారి యొక్క గ్రామంకి వచ్చారు. ఆమేన్. ఎప్పుడైతే వారి గ్రామంకి వచ్చాక వారు ఏం చేశారంట? వారి యొక్క ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే యేసయ్య వారికి ఏం చేశాడు? రొట్టె ద్రాక్ష రసమును ఇచ్చినప్పుడు వారి యొక్క కన్నులు ఏమైంది? ఇప్పుడు నేను చెప్పింది మొత్తం వాక్యంలో ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డ, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎ స్టోరీ.
ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఏ స్టోరీ. ఇదంతా వాక్యంలో ఉంది. ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో అక్కడి నుంచి యేసు ప్రభు అదృశ్యమైపోయాడు. మొదటిది యేసయ్య బండను తొలగించాడు. రెండోది కన్నులను ఏం చేశాడు? కన్నులను అంటే వారికి ఆశ ఉంది, వారికి ఆశ ఉంది, వారి హృదయము మండుతా ఉంది. వాళ్ళు అంటున్న మాట, మా హృదయాలలో మాకు అగ్ని కలిగింది, మండుతా ఉంది మాకు. ఆయన చెప్పిన మాటలను ఎప్పుడు వరకు అంటే వారి కన్నులు తెరవబడినంత వరకు. హల్లెలూయా. రెండోది మన యొక్క జీవితంలో మనము చేయాల్సింది ఏంటంటే ఏం చేయాలి? ఇది ఓపెన్ అయినప్పుడు, ఇది తొలగించబడినప్పుడు మనం ఏం చేయాలి? మన కన్నులను ఏం చేయాలా? తెరవాలి. మా అందరి కళ్ళు ఉన్నాయి కన్నా మళ్ళీ కొత్తగా ఏంటి తెరవమంటున్నాం? మన కన్నులకి ఏమైంది? గుడ్డితనము కలగజేస్తుంది. మన కన్నులకి ఏమైంది? గుడ్డితనము ఉంది. సో ఆ కన్నులు ఏం కావాలంట? తెరవబడాలి. మూడవది ప్రేమ దేవుడు బిడ్డ, యేసు ప్రభుతోటే శిష్యులుగా ఉన్న వీరందరూ యేసు ప్రభు లేచాడు అనగానే వీళ్ళేమి ఆశ్చర్యపోలేదు, లేకపోతే నమ్మలేదు. ఎందుకు? స్వయంగా యేసు ప్రభుతో పాటు తిరిగి వీళ్ళన్నీ చేసినా కానీ వీళ్ళకి ఏం రాలేదు? ఇంకా ఏం రాలేదు? నమ్మకం లేదు, విశ్వాసం లేదు. మొదటిది యేసయ్య మన జీవితంలో పాపమును తొలగించాడు. రెండోది మన కన్నులను తెరిచాడు. మూడోది మన యొక్క జీవితంలో ఏం కావాలంటే మనం దేవుణ్ణి గ్రహించాలి అంటే, ఈ పునరుద్ధానపు శక్తి మనకి కావాలంటే మనకి కావాల్సింది ఏంటిదంటే ఆయన మీద విశ్వాసం కావాలి. ఏం కావాలండి బ్రదర్స్? చెప్పండి, ఏం కావాలి? విశ్వాసం కావాలి. సొంత ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే ఏం చేశారు? ఆయన మీద విశ్వాసం లేకుండా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు వారి మధ్యలోకి వచ్చాడో వారి యొక్క ఏమైంది? గ్రహించగలిగారు. అప్పుడు తలుపులు మూయబడినాయి, కానీ యేసుప్రభు వారి మధ్యలోకి వచ్చాడు. శిష్యుల మధ్యలోకి యేసుప్రభు రావడం మనం చూస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రేమ దేవుడు బిడ్డ వారి మధ్యలోకి యేసుప్రభు వచ్చాడో అప్పుడు వాళ్ళు గ్రహించగలిగారు. ఏమని గ్రహించగలిగారు? ఈయన నిజంగా తిరిగి మన దగ్గరికి వచ్చిన తోమ, డౌటింగ్ థామస్ అంటారు కదా, ఏమంటారు? చూస్తే కానీ నమ్మను, టచ్ చేస్తే కానీ నమ్మను అన్న తోమ దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు? చూసి నమ్మిన వారి కంటే. ఈరోజు మనం చూసామా? మరి చూసామా? మరి ఎవరు ధన్యులు? ఆమె చూడకే మనం ఏం చేస్తున్నాము? నమ్ముతున్నాము. దేవుడి యొక్క శక్తి ఎట్లాంటిదంటే ప్రేమ దేవుడి బిడ్డ, నువ్వు చూడకనే విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయంలో ఒక గ్రహింపు ఇస్తాడు. ఎప్పుడైతే శిష్యులకి ఆ గ్రహింపు వచ్చిందో ఇక వారు ఏం చేశారు? ప్రపంచాన్ని షేక్ చేసేసారు. ఈ పునరుద్ధానపు శక్తి ఏంటిదంటే ప్రేమ దేవుడి బిడ్డ, దేవుడు మొదటిగా మన మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించాడు. ఆమె రెండోది మనం గమనించినట్టయితే మన కన్నులను తెరిచాడు. మూడోది మనకి గ్రహింపు ఇచ్చాడు. యేసు ప్రభు చనిపోవడము అనేది ఒక గొప్ప విషయం అయితే ఆయన తిరిగి లెగడం అన్నది అంతకంటే గొప్ప విషయం. ఆమె మనము ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే మృతుడైన దేవుడు కాదు. ఈ లోకంలో మీరు ఎవరి పేరన్నా చెప్పండి, ఎవరి పేరన్నా చెప్పండి, గ్రేటే కావచ్చు వాళ్ళు, కానీ వారికి ఏం తగిలింది? మరణం అనేది. మన యేసయ్యకి మరణము వచ్చింది, యేసయ్యకి కూడా, కానీ ఏమైంది? మరణంను గెలిచాడు. హల్లెలూయా. చూద్దామండి లూకాసు వార్త, ఈ చిన్న మాటలు చూసుకొని మనం ముగించు. లూకాసు వార్త 8వ అధ్యాయము 41 ఒకసారి చూద్దాం. 8:41. అంతటా ఇదిగో సమాజపు మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద
పడి పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ ఎవరి చేతి. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక ఆయన వచ్చేసి నా కుమార్తె ఏమవుతుంది, చావు బ్రతుకుల్లో ఉంది, కొద్దిగా మీరు వచ్చి ఆమెని బ్రతికించండి అని అడిగారు. అంతే కదా? అదే దాంట్లో 49 చదవండి ఒకసారి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఏముండాలి ప్రియమైన దేవుడి బిడ్డ? నమ్మిక ఉంటే ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. అందరూ గమనించినట్టయితే ఏమన్నాడు దేవుడు? నమ్మిక మాత్రం ఉంచితే ఏమవుతుందంట? నమ్మిక మాత్రము ఉంచితే స్వస్థపరచబడు. పునరుద్ధాన శక్తి ఏంటంటే ప్రేమ దేవుడి బిడ్డ ఇదే. ఏముండాలి మనకి? నమ్మకం ఉండాలి. ఏం నమ్మకం ఉండాలి? యేసయ్య మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు, మళ్ళా తిరిగి వస్తున్నాడు. ఇది నమ్మకం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసం నీకు కలిగి ఉంటావో ప్రేమ దేవుడి బిడ్డ, అప్పుడు నీ జీవితంలో అద్భుతం తీసుకో. ఆమేన్. ఆమేన్. ఎందుకు మన జీవితంలో మనం అద్భుతం చూడట్లేదు అంటే కేవలం ఇక్కడే మనం పడిపోతా ఉన్నాం. ఎక్కడ పడిపోతున్నాము? కేవలం దేవుడు ఏమన్నాడు? నమ్మిక మాత్రము. దేవుడు ఆ పాపని స్వస్థపరిచాడు, ఆమె తిరిగి ఏమైంది? బ్రతికింది. చనిపోయింది, తిరిగి బ్రతికింది. రెండో చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40 నుంచి 43. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటకి రమ్మని గట్టిగా బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చూద్దామండి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమైంది? ఫస్ట్ ఒక పాప చావు బ్రతుకులో ఉంది, చనిపోయింది. చూడండి, గమనించండి ఇక్కడ విషయం. ఫస్ట్ చావు బ్రతుకుల్లో ఉంది పాప, చనిపోయింది. దేవుడు ఏమన్నాడు? నమ్మిక ఉంచండి, స్వస్థపరచబడుతుంది అన్నాడు. ఇక్కడ ఏమైంది? లాజర్ విషయంకి వస్తే ఏమైంది? లాజర్ చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? సమాధిలో పెట్టారు, మొత్తం చుట్టేశారు ఆయన్ని. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు? నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నమ్మిక మాత్రం ఉంచు అంటే మొదటి ఇన్సిడెంట్ లో ఏం జరిగింది? యేసు ప్రభు వెళ్ళేటప్పటికి ఆమె చనిపోయింది. అర్థమైందండి? యేసు ప్రభు వెళ్ళేలోపు చనిపోయింది. ఇక్కడికి యేసు ప్రభు వచ్చేటప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 3 రోజులు. అంటే చనిపోయి పాత పెట్టబడి సమాధి చేయబడి 4 days అయింది. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? నమ్మితే దేవుని మహిమ. అంటే మనం గమనించాలి ప్రియమైన దేవుడి బిడ్డ, ఫస్ట్ ఇన్సిడెంట్ లో చనిపోగానే దేవుడు వెళ్ళిపోయాడు, అక్కడికి కార్యం జరిగింది. ఎందుకు? అప్పుడే చనిపోయింది కాబట్టి దేవుడు ముట్టాడు, స్వస్థపరచాడు అనుకోవచ్చు. మరి ఇక్కడ 3 రోజులు అయిపోయింది. 4వ రోజు యేసు ప్రభు వచ్చారు అక్కడికి. అంటే ఇక్కడ కారణం ఏంటి ప్రియమైన దేవుడి బిడ్డ? ఏం మారట్లేదు ఇక్కడ. దేవుడు కార్యం చేయడానికి ఏం మారట్లేదు. అక్కడ ఇక్కడ ఏం మారట్లేదు? విశ్వాసము, నమ్మకము మారట్లేదు. ఆమేన్. ఇక్కడ ఎటువంటి పరిస్థితి అయినా ఉండొచ్చు, కానీ ఇక్కడ నీకేముండాలా? చనిపోయినట్టే దేవుడు వెళ్ళాడు, కార్యం జరిగింది. కానీ ఇక్కడ చనిపోయిన 4 రోజులు అవుతుంది, అయినా కానీ కార్యం జరిగింది. అంటే ఇక్కడ దేన్ని బట్టి కాదు కార్యం జరిగేది, ఇక్కడ బట్టి. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని దేవుడు బిడ్డ, నీలో ఉన్న విశ్వాసమును బట్టి ఇక్కడ కార్యము జరుగుతుంది. అర్థమైందా? దీన్ని బట్టి కార్యం కాదు, దీన్ని బట్టి కాదు. ఇక్కడ దేన్ని బట్టి? నీలో ఉన్న విశ్వాసమును బట్టి, నీకు దేవుడి పైన ఉన్న విశ్వాసమును బట్టి ఇక్కడ కార్యము జరుగుతుంది. హల్లెలూయా. మొదటి దాంట్లో శరీరము ఫ్రెష్ గా ఉంది, చనిపోయిన బాడీ ఫ్రెష్ గా ఉంది. సెకండ్ దాంట్లో చనిపోయిన బాడీ కుళ్ళిపోయింది. ఏమైంది? కానీ నీ యొక్క విశ్వాసము బట్టి కార్యము జరుగుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మూడవ కూడా చూద్దాం, ఇంకొద్దిగా బాగుంటుంది. ఎజికియల్ 37. ఎజికియల్ 37 37th చాప్టర్ 1 నుంచి చదవండి. అందరూ చూడాలండి ఈ మాటలు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఏమైంది ఇక్కడ? ఎండిపోయినవి. ప్రియమైన దేవుడు బిడ్డ, మొదటి మరణమును మనం గమనిస్తే డెడ్ బాడీ ఉంది కదా. దేవుడు చేసిన కార్యమును మొదటి దాంట్లో మనం చూస్తే డెడ్ బాడీ ఉంది, అవునా? సెకండ్ దాంట్లో చూస్తే కుళ్ళిపోయి ఉంది. మూడో దగ్గరకు వస్తే అంటే అసలు ఏమీ అవకాశమే లేదు. ఫస్ట్ దానికి అవకాశం ఉందనుకుందాం, సెకండ్ దానికి అసలు అవకాశమే లేదు. సెకండ్ దానికి ఎందుకు? సెకండ్ది కుళ్ళిపోయింది. మూడో దగ్గరకు వస్తే అసలు కుళ్ళిపోవడం కాదు, అసలు ఏమైపోయింది? ఏమైపోయింది? ఓన్లీ ఎముకలే ఉన్నాయి. చదువుదామండి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవాది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. ఎప్పుడైతే దేవుడి యొక్క స్వరము, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క మాట విశ్వాసముతో ఆయన పలికాడో, ఎండిపోయిన ఎముకలంట. ఏమైందండి? లోయలో ఎండిపోయిన ఎముకలు అంటే అసలు ఎవరి ఎముక ఎవరిదో కూడా తెలియదు. మీకు ఏదో గ్రాఫిక్ ఐదంటా ఉంటారు కదా, బయట సినిమాలలో గ్రాఫిక్స్ ఉంటుంది కదా, ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. గ్రాఫిక్ అంటే ఏంటో ఇక్కడ తెలుస్తుంది అసలు యాక్చువల్గా. ఆమె దేవుడు చేసిన గొప్ప కార్యము గ్రాఫిక్ అంటే కూడా బలమైనది. ఇది మీరు ఏదో గ్రాఫిక్లు చూసి ఇంత అమేజ్ అయిపోతున్నారు కదా, ఇది చూడండి ఒకసారి. ఇది చూడండి, లోయలో ఎండిపోయిన ఎముకలు గమనించండి. తర్వాత ఏమైందండి? అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఏమైందండి? లెక్కింప శక్యము. సజీవులై లేచి ఇంకేమైంది? కానీ ఏమయ్యారు? మహాసైన్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమయ్యారు? మహాసైన్యం. మహా సైన్యము. అసలు ఏమీ లేదు, జీరో. ఏం లేదు, అసలు ఏమి లేదు, జీరో. జీరో దగ్గర నుంచి దేవుడు ఏం చేశాడు? మహాసైన్యం. ఏం చేశాడు? చూడండి ప్రేమ దేవుడు బిడ్డ, ఆ యొక్క ఎముకలంట ఇష్టం వచ్చినట్టు చెల్లా చెదురు పడిపోయి ఉన్నాయి. ఆ ఎముకలన్నీ ఒక దగ్గరికి వచ్చాయి. అంటే ఇప్పుడు మానవుడిగా ఏం కావాలి మనకి? స్ట్రక్చర్ అంటే బోన్స్ కావాలి కదా. ఆ బోన్స్ అన్ని ఒక దగ్గరికి వచ్చాయి. బోన్స్ అన్ని ఒక దగ్గరికి వచ్చిన తర్వాత వాటి మీదకి ఏమొచ్చింది? చర్మము, రక్తము, మాంసము ఇవన్నీ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత వారికి బాడీ ఫామ్ అయింది. ఆమె అప్పుడేం లేదు, వారిలో జీవాత్మ లేదు. ఎప్పుడైతే దేవుడు జీవాత్మను పంపించాడో వారు
సజీవులుగా నిల్చున్నారు. ఎలా నిల్చున్నారు? సైన్యముగా నిల్చున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏదో ఏంటిది మామూలుగా నిల్చోవడం కాదు ప్రియమైన దేవుడి బిడ్డ, సైనికులు. ఆమేన్. అంటే సైనికులు దేని కొరకు? దేని కొరకు? యుద్ధం కొరకు. సైనికులు దేని కొరకు? అంటే దే ఆర్ రెడీ టు ఫైట్. దేవుడి యందు విశ్వాసం ఉంటే ప్రియమైన దేవుడి బిడ్డ, మన జీవితంలో ఈ పునరుద్ధాన శక్తి, దేవుడు చనిపోయి తిరిగి లేచాడు అన్న దానికి ఈ 3 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టాను. ఆమేన్. ఒక ఇన్సిడెంట్ లో బాడీ ఉంది, ప్రాణం లేదు, దేవుడు ప్రాణం ఇచ్చాడు. రెండో ఇన్సిడెంట్ లో బాడీ ఉంది కానీ కుళ్ళిపోయింది, దేవుడు ప్రాణం ఇచ్చాడు, బాడీని తిరిగి లేచాడు. మూడో విషయంకి వస్తే అసలు బాడీ లేదు, ప్రాణం లేదు, ఏమీ లేదు, కేవలం ఎముకలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి, అవన్నీ అక్కడ పడిపోయి ఉన్నాయి, అవన్నీ ఒక దగ్గరికి రావాలి. సాధారణమైన విషయం కాదు ఇది. దేవుడి యొక్క అద్భుతం మీరు గమనించితే, మనం ఏదో మామూలుగా చదివాం కానీ దాన్ని ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత ఇంపాసిబుల్ టాస్క్ అదని. ఆమేన్. కళ్ళు ఒక దగ్గర, చెయ్యి ఒక దగ్గర, కాలు ఒక దగ్గర పడిపోయి ఉన్నాయి, అవన్నీ ఒక దగ్గరికి వచ్చాయి. హల్లెలూయా. వాటి మీదకి మాంసము, రక్తము, ఇదేంటి చర్మము అన్నీ వచ్చాయి. తర్వాత జీవం వచ్చింది. వారు ఏమయ్యారంట? లెగడమే. ఎట్లా లేచారు వాళ్ళు? సైన్యంలో లేచారు. సైన్యంలో అంటే ఎట్లుంటారో తెలుసా అండి? ఆర్మీ ఎట్లుంటుంది, ఎంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు తెలుసా మీకు? ఆర్మీ పీపుల్ చూసారు ఎప్పుడైనా మీరు? 26 జనవరి అప్పుడు వాళ్ళు చూపిస్తూ ఉంటారు, వాళ్ళు నడుస్తూ ఉంటారు. లెగడమే. వీళ్ళు ఎట్లా లేచారు? ఏదో ఇక బతికేం లేండి, ఇక బతుకుంటాం లేండి అన్నట్టు లేచారా? కాదు. ఎట్లా లేచారు? గొప్ప సైన్యంగా నిలబడ్డారు. ప్రేమ దేవుడి బిడ్డ, పునరుద్ధానపు శక్తి మనకేమిస్తుందంటే, ఎక్కడైతే నువ్వు చెయ్యలేవు, ఈ యొక్క లోకం యొక్క ఆలోచన ప్రకారం ఎక్కడైతే ఇది ఆగిపోయింది అని మనం అనుకుంటామో, దేవుడు దాన్ని కూడా ఏం చేస్తాడంట? చిగురింప చేస్తాడు, దాన్ని కూడా నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి దేవుడు మనకి ఏమిచ్చాడు అంటే, యేసు ప్రభు శుక్రవారంలో చనిపోయాడు, నిన్న మనకి సమాధి చేయబడ్డాడు, ఈ రోజు ఉదయంన దేవుడు తిరిగి. దేవుడి యొక్క శక్తిని మనం గమనించాలి. ఏమి లేని దాంట్లో నుంచి దేవుడు ఏం చేశాడు? గొప్ప సైన్యంగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసము దేవుడు మనకి, మన సంఘానికి కలుగజేయును గాక. ఇంకను ప్రేమ దేవుడి బిడ్డ, సౌలుగా ఉన్నవారు ఏమయ్యారు? ఈ పునరుద్ధాన శక్తి తగలగానే ఏమయ్యారు? పౌలుగా మార్చబడ్డారు. ఈ పునరుద్ధాన శక్తి ఇంకాను మనల్ని నడిపిస్తూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఆయన గలిలయలో ఉంటే యెరూషలేములో లేడు కదా. శరీరధారుడుగా గలిలయలో ఉంటే ఆయన ఎక్కడ లేడు? యెరూషలేములో లేడు. యెరూషలేములో ఉంటే ఇంకొక దగ్గర లేడు, గెత్సేమనే తోటలో లేడు కదా. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో, మనందరికీ ఒక గొప్ప శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటిది ఆ శక్తి? పరిశుద్ధాత్మ అనే శక్తి. ఈ రోజు యేసు ప్రభు నాలో ఉన్నాడు, మీరందరిలో ఉన్నాడు. అంటే ఆయన యొక్క ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. ప్రేమ దేవుడు బిడ్డ, ఆయన కార్యాలు ఎంత బలంగా జరుగుతూ ఉన్నాయో గమనించాడు. ఆమేన్. మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ. అందుకోసమే యేసు ప్రభు వెళ్ళి, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ఆదరణకర్త మనలో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు అంటే, మనల్ని ఒప్పిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడ జరిగింది ఈ ఒప్పుకోకపోవడం అనేది? ఎక్కడ జరిగింది? అక్కడ జరిగింది. దేవుడు ఈ రోజు తన చేస్తున్న కార్యమును బట్టి, దేవుడి యొక్క శక్తిని బట్టి, దేవుడి యొక్క విశ్వాసమును బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనలోకి ఏమొస్తుందంటే, ఏమొస్తుంది చెప్పండి? ఒప్పుకోలుతనం వస్తుంది. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి, మనల్ని నడిపించి, మనం చేసిన ప్రతి పాపమును ఒప్పింపజేస్తూ ఉంటాడు. మన పక్షాన యేసు ప్రభు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడి బిడ్డ, మన పక్షాన వాళ్ళు విజ్ఞాపనలు చేస్తుంటే మనమేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరెవరు విజ్ఞాపనలు చేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? మనము ఇంకా మన యొక్క తప్పులను, మన యొక్క పాపాలను మనం ఏం చేయట్లేదు? ఒప్పుకోలేదు.
ఈ పునరుద్ధానం ప్రేమ దేవుడి బిడ్డ ఇంకను పరిశుద్ధాత్మ దేవుడు తెలుసుకోక, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు తెలిసిన నీ పాపమును ఒప్పుకోనట్టయితే దేవుడు ఈ యొక్క రోజు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే మన పాపాన్ని మనం ఒప్పుకుందాం, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తిలో మనం ఇంకను ముందుకు వెళ్దాం. అటువంటి కృప దేవుడు మనకి, మన సంఘానికి, మన కుటుంబాలకి అనుగ్రహించును గాక. ఆమేన్.